హుహు. అమ్మ మనకి మామూలుగా ఓకే. అటువంటి ప్రదేశాలు హిమాలయాల్లో ఉన్నాయి. మీరు మొన్న మాట్లాడుతూ కూడా కాశీ గురించి చెప్పారు. అవును. రీసెంట్‌గా మీరు కాశీలో గూడా ఒక 3 మంత్సో, 4 మంత్సో అవును. 3 మంత్స్ ఉండొచ్చాను. కాశీ విశేషం ఏంటి? కాశీలో ఏ ప్రదేశాలు ఏంటి? కాశీలో కాశీ ఎందుకు సాధనకెళ్ళారు? అద్భుతం అన్నమాట. ఆ! నేను 2009లో వెళ్ళాను. 9లో ఎట్లున్నానంటే చాలా దుఃఖంలో ఉన్నా. ఇదేంది లైఫు, ఇది అంటే ఒక విరక్తి అనే ఇదిలో ఉన్నాను. వైరాగ్యం లేదు. వైరాగ్యంలో హ్యాపీనెస్ ఉంటుంది, అంటే ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. విరక్తిలో ఎట్లా అంటే ఒక మనిషి మీద హేటింగు, అంటే మనము ద్వేషించడము ఇలా ఉంటుంది. కాశీ నేను 2009 వెళ్ళినప్పుడు నేను అంత అనుభూతి చెందలేదు, కానీ మొన్న నేను అక్కడికి వెళ్ళే సాధన చేసుకున్నాను. 41 రోజు మౌనం ఉండి 3 మంత్స్ అక్కడే ఉన్నాను. ప్రతి ఒక్క టెంపుల్, విశ్వనాథుడు, కాశీ విశ్వనాథుడి నుంచి కాలభైరవుడి వరకు మొత్తం ఒక ప్రత్యేకమైన అనుభూతి. అది మాటల్లో చెప్పలేం. అది ఎంత అనుభూతి అంటే నాకు ఆ ప్లేస్ వదిలి రావడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఫస్ట్ 2 రోజులు ఏందిరా బాబు ఈ కాశీ ఇట్టుంది, ఈ అవును. గొంతులేంది, ఈ నడిచేదేంది, అలాగే ఏందిరా అనిపిస్తుంది ఫస్ట్ 2-3 డేస్. థర్డ్ డే నుంచి చివరికి వచ్చే రోజు అదేదో మన సొంత ఇల్లుని వదిలేసి వస్తున్నాం అవును. అన్నంత మమకారం క్రియేట్. అది ప్రతి ఒక్కరూ అనుభవించే అనుభూతి అదే అన్నమాట. అంటే ఆ ప్లేస్ ఆల్రెడీ తెలుసుంటుంది. మీరు ఏ స్ట్రీట్లో కన్నా వెళ్ళండి, చిన్న చిన్న గల్లీలు ఉంటుంది. మీరు ఈ గల్లీలోకి వెళ్ళిపోయి నేను దారి తప్పినాను అనుకున్నారనుకోండి, మీరు కరెక్ట్ దారిలోనే వెళ్తారు. కరెక్ట్గా మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యానికే వెళ్తారు. ఆ వీధులు ఉండేదే స్పెషల్ అదే అన్నమాట. కాశీ వెళ్తే చూడాల్సిన అందరూ విశ్వనాథ, అన్నపూర్ణేశ్వరి అలా చూసుకొని వస్తారు, కానీ విశాలాక్షి అమ్మవారు, వారాహి అన్నీ పక్కపక్కనే ఉంటాయి, కానీ ఎంతో దూరం తిరగాలనిపిస్తుంది. నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే కాశీలో వెళ్తున్నప్పుడు వారాహి దగ్గర సోమేశ్వర లింగం ఉంది, అంటే చంద్రుడు ప్రతిష్ఠించింది. ఇదేంటి భలే ఉంది శివలింగం అన్న. సోమేశ్వర లింగం అండి అన్నారు. నాకు అర్థం కాలే ఫస్ట్. అలాగే సోమేశ్వర లింగం గురించి ఇంత పెద్దగా చదువుకున్నాం, కానీ అది చాలా చిన్న గుడి. అవును. అదేంది వారాహి అమ్మవారికి వెళ్తున్నప్పుడు పక్కన ఉంటుంది. అది ఒకటి నాకు బాగా ఆశ్చర్యం వేసింది. అలాగే భాస్కర్ రాయలు లలితా సహస్రనామం చాలా, ఆయన వ్యాఖ్యానం, ఆయన ప్రతిష్ఠించిన శివలింగం అంటే నేను ఏదో పెద్ద గుడి ఉంటున్నాను. చిన్నది మన అన్నపూర్ణేశ్వరి పక్కన నుంచి ఆ లోపలికి దిగితే చిన్న గుడి ఉంటుంది. అవును. కింద శివలింగం పైన శ్రీచక్రం ఉంటుంది. అటువంటి చాలా అంటే పెద్ద గుళ్ళు ఉండవు, చిన్న గుళ్ళే అద్భుతంగా ఉంటాయి. అంటే వాళ్ళు ఆ కాలంలో సాధన కోసమే ఆ టెంపుల్ కట్టుకున్నారు. పెద్ద గుడి అనేది ఏం లేదు. సాధన కోసం అప్పట్లో వాళ్ళు ఆ విధంగా అనుష్ఠానం చేసుకొని ఆ విధంగా ఉండడం వల్ల చాలా నార్త్ సైడ్ చిన్న చిన్న టెంపుల్సే ఉంటుంది. మౌంటైన్ హిమాలయస్లో కూడా చిన్న చిన్న టెంపుల్సే ఉంటుంది, కానీ అది ఎట్లా అంటే చాలా వైబ్రేషన్ ఉంటుంది అక్కడ. చిన్న గుడి అనుకుంటాం కానీ చాలా ఉంటుంది. ఇప్పుడు మనం విశాలాక్షి అమ్మవారి గుడికి వెళ్ళినా కానీ అవును, చిన్న అమ్మవారే కనిపిస్తారు. చిన్న అమ్మవారు మన ఊర్లో ఉన్న, అవును, చిన్న మన ఊర్లో ఉన్నటువంటి సౌత్లో చూస్తే అంత గుళ్ళు ఉండవు, కనిపించవు. కానీ అసలుకి ఆ విశాలాక్షి అమ్మవారిని చూస్తే అదే అనమాట, ఆ విశాల తత్వం అంటారు కదా, ఆ హృదయ తత్వాన్ని అక్కడే ఉందేమో అనేది ఉంటుంది. అలాగే మనకి కాలభైరవుడిని కూడా, కాలభైరవుడు అష్టభైరవులు ఉండే ప్లేస్ అనమాట. ఎవరైనా కాశీ వెళ్ళారంటే ఫస్ట్ కాలభైరవుడు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. కాలభైరవుడు పర్మిషన్ లేనిది కాశీలోకి ఎవరిని అలో చేయరు. కొంతమంది కాశీ వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది, 10 సార్లు క్యాన్సిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. నాతో షేర్ చేసుకున్నారు, మాకు క్యాన్సిల్ అయిపోయింది ఇన్నిసార్లు అనేసి. కానీ అలా క్యాన్సిల్ అయిన వాళ్ళు కాలభైరవ అష్టకం ప్రతిరోజు 11 సార్లు చేసుకొని కాశీ యాత్ర స్టార్ట్ చేశారంటే అద్భుతంగా ఉంటుంది. అది కాలభైరవుడు, దానికి పక్కనే వచ్చేసి దండపాణి మహామృత్యుంజయ టెంపుల్ ఉంది. ఆపోజిట్ సైడ్ మహామృత్యుంజయ. అవును, అంటే కాలభైరవుడికి ఇటు వస్తాం, దానికి ఆపోజిట్ సైడ్ వెళ్తే మహామృత్యుంజయ. దండపాణి దగ్గర నుంచి లోపలికి మహామృత్యుంజయ టెంపుల్లో వెళ్తానే శివుడికి దండం పెట్టుకుంటారు, శివలింగానికి.
శివలింగం కంటే ఇంకా పవర్ఫుల్ అయింది ధన్వంతరి బావి. ధన్వంతరి బావి నీళ్ళు తాగేసి వచ్చేస్తారు. ఎవరైనా పోనీ మేము నీళ్ళు తాగినాం ఆరోగ్యం బాగుండాలి అనేసి అనుకుంటారు. కానీ ధన్వంతరి బావిలో యోగులు తపస్సు చేస్తున్నారు. ఆ యోగులు ఎలా కనిపిస్తారంటే మనం వెళ్ళంగానే తాబేలు రూపంలో వస్తారు, చేప రూపంలో, తెల్ల చేపల రూపంలో కనిపిస్తారు. వాళ్ళని దర్శనం చేసుకొని రావాలి. హడావిడిగా వెళ్ళకూడదు అనమాట. ఆ టెంపుల్లో స్పెషల్ ఏమంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఉంది, క్యూర్ అవ్వడం లేదు, మళ్ళీ మానసికంగా అంటే ఓవర్ డిప్రెషన్ అయిపోయి, మెంటల్ డిప్రెషన్ అయిపోయి, మానసిక బాధలు ఏదన్నా ఉన్నా కూడా ఆ టెంపుల్లో కూర్చొని ఓన్లీ ఒక్క మాల 108 టైమ్స్ మహామృత్యుంజయ మంత్రం, మహామృత్యుంజయ టెంపుల్ దగ్గర కూర్చొని చేయాలన్నమాట. చేశారంటే 1,00,000తో సమానం. మీరు ఏ హోమాలు చేయాల్సిన పని లేదు. ఒక్క జపమాల కూర్చొని స్వామి మీద, శివయ్య మీద మీరు భారం వేసి అక్కడ ఆ మంత్ర జపము చేసుకున్నారంటే చాలా ఫలితం ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్గా చూసాను. నేను అక్కడ అంటే అక్కడ అరుగులు లాగుంటాయి, చాలా మంది కూర్చొని చేస్తూ ఉంటారు. మెయిన్ అది జపానికే కట్టారండి, అదంతా జపానికే కట్టారు. మంచిగా చేసుకోవచ్చు కూర్చొని, హ్యాపీగా స్పేస్ కూడా. అవును, ఉన్న వాటిల్లో మామూలుగా ఇప్పుడు మహామృత్యుంజయ యాగం చేపియాలి, మహామృత్యుంజయ జపం చేపియాలని కొంతమంది లక్షల్లో డబ్బులు పెడతారు. అది పెట్టాల్సిన అవసరం లేదు. డబ్బులు లేని వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని ఓన్లీ ఇది నేను చెప్పింది చేశారంటే చాలు, ఆటోమేటిక్ వాళ్ళకే రిజల్ట్ వస్తుంది. ఓన్లీ 1 డేలోనే వాళ్ళకే తెలిసిపోతుంది మన హెల్త్ కండిషన్ ఏంటి ఏమి అని. అలాగే దానికి మన దండపాణి తర్వాత త్రైలింగ స్వామి ఆశ్రమం కూడా చాలా బాగుంటుంది. మన తెలుగు వాళ్ళదే త్రైలింగ స్వామి ఆశ్రమం, దాని పక్కనే బిందు మాధవుడు. అవును, బిందు మాధవుడు టెంపుల్ ఎంత అద్భుతం అంటే, నేను దీక్షలో కాశీవాసం ఉండేటప్పుడు కొన్ని వెళ్ళకూడదు, కొన్ని వెళ్ళేది ఉంటుంది. కాశీవాసము చాలా దీక్షగా చేయాలన్నమాట. అది ఎట్లా అంటే కాశీవాసంలో ఉండేటోళ్ళు చెప్పులు వేసుకోరు. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే కొత్త చెప్పులు కొనుక్కొని అట్లా వేసుకోవచ్చు. ఏమన్నా బోన్స్ ప్రాబ్లము అట్లా ఏదైనా ఉంటే అట్లా వేసుకోవచ్చు. యూజ్ చేసిన చెప్పులు వాడకూడదు. అక్కడ చెప్పులు అనేది వేయకూడదు కాశీలో. కాశీవాసం చేసేవాళ్ళు మగోడైనా ఆడవాళ్ళైనా కూడా పసుపు రాసుకుంటారు, కాళ్ళకి పసుపు రాసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు కాశీవాసంలో ఉండారు అని తెలవడం కోసము పసుపు రాసుకుంటారు అక్కడ. అట్లా ఉంటుంది కాశీవాసం వచ్చి. కాశీవాసంలో కొన్ని టెంపుల్స్ కంపల్సరీ ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దాంట్లో బిందు మాధవుడు టెంపుల్ చాలా పవర్ఫుల్. బిందు మాధవుడు యొక్క విశిష్టత ఏంటి? విశిష్టత అంటే బిందు మాధవుడు అక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నారనమాట. అందువల్ల ఆయనకి ఆ ప్లేస్ అనేది శివుడు అక్కడే కల్పించాడు. ఆ ప్లేస్ ఇంకా కాశీలో విశేషంగా చూడాల్సింది చాలా పవర్ఫుల్ మణికర్ణిక ఘాట్. మన ఎవరికి ఎలాంటి బాధలు ఉన్నా నిజమైన బాధ అనేది అక్కడికి వెళ్తే తెలుస్తుంది. మణికర్ణిక ఘాట్ చాలా పవర్ఫుల్ ఘాట్. మణికర్ణిక ఘాట్ ఆనుకునే కాశీ విశ్వనాథుడు టెంపుల్ ఉంటుంది. మణికర్ణిక ఘాట్లో ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపల స్నానం. ఆ టైంలో దేవతలు వచ్చి స్నానం చేస్తారు. స్నానం చేసి అక్కడ తపస్సు చేసుకుంటారు. కానీ వెళ్ళి చూడంగానే పిండాలు అన్నీ కొద్దిగా చూడ్డానికి ఒక రకంగా ఉంటుంది. ఏంట్రా బాబు ఇక్కడ స్నానం చేయాలా 12 గంటల కంటే, అక్కడ ఉన్నట్టుండి ఒక 11:45 నుంచి 12-12:30 లోపల విపరీతంగా క్రౌడ్ పెరిగిపోతారు. అవును, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, అంతమంది క్రౌడ్. ఫస్ట్ విష్ణుకుండలో స్నానం చేయాలి, మనం అనుష్ఠానం చేసుకోవాలి, సంకల్పం చేసుకోవాలి. మనది ఏ సంకల్పం ఉంది ఏమని, అంటే కోరిక కోరుకోవడం కాదు, మీరు ఏ విధంగా బాధపడుతున్నారో ఆ బాధ నుండి బయటపడాలి అని సంకల్పం. అంటే మన ఆత్మ గురించి మనం కోరుకోవాలి. అక్కడ కాయా ఫలాపేక్ష లేకన్నా ఉండాలి. కాశీలో ఎలాంటి కోరిక కోరుకోకూడదు. ఫస్ట్ విష్ణుకుండలో స్నానం చేసి తర్వాత టెంపుల్ ఒకటి ఇట్లా పక్కకు వాలినట్టు ఉంటుంది. ఆ టెంపుల్ ఒకటి ఉంటుంది. దాన్ని ఆనుకునే ఆపోజిట్లో దత్తాత్రేయుడు టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ మధ్యలో స్నానం చేయాలి. విష్ణుకుండ నుండి నేరుగా వచ్చి ఆ మధ్యలో అక్కడికి వచ్చి స్నానం చేసి మీరు సంకల్పం చేసుకొని రావాలి. ఆ 2 టెంపుల్ దాని పక్కనే ఈ శవాలన్నీ కాలుతూ ఉంటాయి. అవును, ఈ 2 టెంపుల్ మధ్యలోనే దిగుతారు, స్టెప్స్ అక్కడే ఉంటాయి.
ఆ టెంపుల్ కూడా వాలిపోవడం ఎందుకంటే తల్లి ప్రేమ లెక్క కట్టి ఒక రాజు ఆ టెంపుల్ కట్టాడనమాట. నువ్వు తల్లి ప్రేమను లెక్క కడతావా అని చెప్పి శివుడికి కోపం వచ్చి నీ అహంకారం ఇదవ్వాలి అని చెప్పి ఆ టెంపుల్ ఇలా వాల్చేటట్టు చేశాడు. ఆ టెంపుల్ ఎంత ప్రళయం వచ్చినా, ఎంత వాటర్, అక్కడ వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది, ఒక్కోసారి గోపురం కూడా మునిగిపోతుంది, అయినా ఏమి కాదు ఆ టెంపుల్. నిజంగా శివుడు ఉండాడు అంటే ఆ టెంపులే నిదర్శనం. ఎవరైనా శివుడు లేడు, దేవుడు లేడు అన్నారంటే ఆ టెంపుల్ ఒకటి చూపిస్తుంది, వాళ్ళకే అర్థమవుతుంది. మామూలుగా నీళ్ళల్లో ఒక టెంపుల్ ఉంటే కొంతకాలానికి డ్యామేజ్ అవుతూ వెళ్ళిపోతుంది. అవును, లేదు అది కాలేదు ఇంతవరకు. కాశీ ఎప్పుడు ఇదయిందో, కాశీ క్షేత్రము వచ్చిందో అప్పటి నుంచి ఆ టెంపుల్ ఉండే ఉంది. మామూలుగా ఇక్కడ మన వైపు ఏ టెంపుల్ ఉన్నా కానీ ఒక 100 సంవత్సరాలకు 200 సంవత్సరాలకు ఎంతో కొంత రెనోవేషన్ ప్రాసెస్ జరుగుతుంది, కానీ అక్కడ అది ఉండదు. అలాగే మనకి చూసుకున్నట్లయితే కొన్ని ఆంజనేయుడు కూడా ఎక్కువ ఉంటాయి టెంపుల్స్ అక్కడ కాశీలో, ఆంజనేయ స్వామి అది కూడా చాలా బాగుంటుంది. దుర్గా అమ్మవారు, దుర్గా కుండు చాలా పవర్ఫుల్. అక్కడ కూడా ఎట్లా ఆ టెంపుల్లోకి వెళ్ళి అడుగు పెట్టంగానే అదో ఇది స్థితిలోకి వెళ్తాం అనమాట. బయట నుంచి ఏమనిపించదు, లోపలికి వెళ్ళంగానే అడుగు పెట్టంగానే, అడుగు ఇలా పెట్టంగానే అసలు ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం, అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట. నేను అక్కడ ఉన్నప్పుడు అష్టపీఠాలు చూశాను, 12 జ్యోతిర్లింగాలు, అష్టభైరవులు, ఇది 12 సూర్యుళ్ళు మొత్తం చూశాను అనమాట. ఇది ఘాట్లు ఎంత పవర్ఫుల్ అంటే నేను వచ్చే ముందు ఇంకా నేను కాశీ నుండి వెళ్ళిపోతున్నాను అనే టైంలో 3 days ముందే నేను ఘాట్లకి వెళ్ళాను. 80 ఘాట్ నుంచి ఆదికేశవ ఘాట్ వరకు నడుచుకుంటానే ఒక్కొక్క ఘాట్కి వెళ్ళి అక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, ఎవరైనా మనకి ఏ రూపంలో అయినా శివుడు దర్శనం ఇస్తాడేమో అనే ఇదితో వెళ్ళాను నేను.